ద్వాదశ జ్యోతిర్లింగాల్లో 4వ జ్యోతిర్లింగం ఓంకారేశ్వర జ్యోతిర్లింగం. ఒక్కో జ్యోతిర్లింగానికి ఒక్కో ప్రత్యేకత ఉన్నట్లు ఈ ఓంకారేశ్వరునికి కూడా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక్కడ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం 2 స్వయంభూలింగాలుగా ఏర్పడింది. ఒకటి ఓంకారేశ్వర జ్యోతిర్లింగం, రెండవది మమలేశ్వరం అంటారు అక్కడి వారు. ఇది అమలేశ్వరముగా మన తెలుగునాట ప్రసిద్ధి. యాత్రగా వెళ్ళాలనుకునేవారు ఓంకారేశ్వర జ్యోతిర్లింగం మరియు మమలేశ్వర జ్యోతిర్లింగం రెంటిని దర్శించవలసి ఉంటుంది. ఇక్కడ ఓంకారేశ్వర లింగం ప్రణవలింగమట, శంభులింగం అని కూడా అంటారట. అయితే మామలేశ్వరుడే జ్యోతిర్లింగమట. ఈ విషయం తెలియక అక్కడి వరకు వెళ్ళి ఒక్క ఓంకారేశ్వరిని మాత్రమే దర్శించుకుని వచ్చేస్తూ ఉంటారు. ఈ 2 క్షేత్రాలు నర్మదా నదికి అటు ఇటు ఉండి భక్తుల కోర్కెల కొంగు బంగారంగా నిలుస్తున్నాయి. ఈ ప్రదేశాన్ని మాంధాతపురి అని, శివపురి అని కూడా పిలుస్తారట. అసలు ఈ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం ఎక్కడ ఉంది, పురాణ కథ ఏమిటి? ముందుగా ఆ ప్రదేశం గురించి మనం తెలుసుకోకుండా వెళ్తే భక్తులు పడే ఇబ్బందులు ఏమిటి, వీటన్నిటిని గురించి సమాచారమే ఈ వీడియోలో పొందుపరిచాను. నర్మదా నది పుష్కరాలకు వెళ్ళే వారికి ఈ వీడియో మరింత ఉపయోగకరంగా ఉంటుంది. ముందుగా ఈ జ్యోతిర్లింగ క్షేత్రం ఎక్కడ ఉందో తెలుసుకుందాం. ఈ క్షేత్రం భారతదేశంలోని మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఖాండ్వా జిల్లాలోని నర్మదా నది పాయల నడుమ ఉన్న ద్వీపమే ఈ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం. ఏరియల్ వ్యూ నుంచి చూసినప్పుడు ఓంకారం ఆకారంలో ఉన్న ఐలాండ్లా కనపడుతుందట ఈ ప్రదేశం. అందుకనే ఈ ప్రదేశాన్ని ఓంకారేశ్వరం అని పిలుస్తారని కూడా చెప్తారు. ఈ ప్రదేశం ఇండోర్ నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎక్కువ మంది భక్తులు ఓంకారేశ్వర జ్యోతిర్లింగం మరియు ఉజ్జయిని మహంకాళేశ్వర జ్యోతిర్లింగాన్ని ఒకే ట్రిప్లో ప్లాన్ చేసుకుంటారు. ఎందుకంటే ఈ 2 మధ్యప్రదేశ్లోనే ఉన్నాయి. ఈ 2 మధ్య క్యాబ్లో 4 అవర్స్ జర్నీ, 180 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందన్నమాట. మేమైతే ఉజ్జయిని దర్శించుకొని మహంకాళేశ్వరిని, తర్వాత ఆంధ్ర ఆశ్రమంలో స్టే చేసి వారి ట్రావెల్స్ ద్వారానే ఓంకారేశ్వర దర్శనం చేసుకున్నాము. ఉజ్జయిని ఆంధ్రాశ్రమం గురించిన వీడియో అప్లోడ్ చేశాను. అవసరమైన వారు ఆ వీడియో కూడా చూసి మీ స్టేని డిసైడ్ చేసుకోవచ్చు. ఇక పురాణ కథ తెలుసుకునే ముందు ఓంకారేశ్వర దర్శనానికి ఎలా వెళ్ళాలో చూద్దాం. ముందుగా ఓంకారేశ్వర దర్శనానికి వెళ్ళాలనుకునేవారు అక్కడ నదీ స్నానాన్ని ఆచరించాలి అనుకునే వారికి అక్కడ అనేక ఘాట్స్ ఉన్నాయి. కోటి తీర్థమని, గోముఖ తీర్థమని, కపిల సంగమని కూడా ఇక్కడ స్నానాలు చేస్తుంటారు. అనేక ఘాట్స్లో స్నానం చేసి తర్వాత బయలుదేరతారనమాట, తీర్థ స్నానం చేసిన తర్వాత. అయితే ఈ దేవాలయానికి చేరుకోవాలంటే బ్రిడ్జ్ ద్వారా కానీ బోటు ద్వారా కానీ చేరుకోవాలి. ఓల్డ్ అండ్ న్యూ బ్రిడ్జెస్ 2 ఉన్నాయి. నడవగలిగిన వారైతే బ్రిడ్జెస్ ద్వారా వెళ్ళవచ్చు. డిస్టెన్స్ బాగానే ఉంది. మేము బోట్ ద్వారా చేరుకుని బోట్లో 4 ప్లేసులు చూపించారు. నర్మదా కావేరి సంగమ ప్రదేశం, ఓంకారేశ్వర క్షేత్రం, ఆదిశంకరాచార్య పెద్ద విగ్రహం, మమలేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం, ఇవి చూసాము. పర్ హెడ్ 400 తీసుకున్నారు. ముగ్గురికి కలిపి బోట్కి 1200 పే చేసామన్నమాట. గ్రూప్గా వెళ్ళేట్లయితే మనకి తక్కువ పడుతుంది, కానీ ఆ బోట్ అంతా నిండే వరకు మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి పర్సనల్గా వెళ్తేనే మనకి బెటర్ అన్నమాట. పురాణ గాథ మనం కనుక చూసినట్లయితే ఒకసారి వింధ్యపర్వతానికి మేరు పర్వతం కన్నా గొప్పగా కావాలన్న అహంకారంతో శివునికై ఘోర తపస్సు చేసిందట. తపస్సుకు మెచ్చిన శివుడు వింధ్యపర్వతంపై తాను స్వయంభూగా కొలువై ఉంటానని, అందరూ అక్కడ దర్శనానికి వస్తారని చెప్పి అంతర్ధానమయ్యారట. అయితే వీడియోలో మొదట చెప్పినట్లు 2 జ్యోతిర్లింగాలుగా మనం ఇక్కడ దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో కూడా ఓంకారేశ్వర్ వెబ్సైట్ ద్వారా అక్కడ దర్శన్, పూజా టికెట్స్ బుక్ చేసుకోవచ్చుట. మాకు తెలియక ప్రాపర్ ప్లానింగ్ లేక కొంత ఇబ్బంది పడ్డాము. అక్కడ ఒక పండిట్ కలిసి మాకు దర్శనం చేయించి టెంపుల్ ప్రిన్సెస్లోనే అభిషేకం చేయించారు. దర్శన్ టికెట్స్కి 500 పర్ హెడ్, అభిషేకానికి 500 అని చెప్పారు. తర్వాత డొనేషన్స్ కూడా అడగడం జరిగింది. అది మన ఇష్టం. కాకపోతే అక్కడ మనం పూజ చేసుకునేటప్పుడు ఫోటోగ్రాఫర్స్ కూడా ఉండి మనకి ఫొటోస్ తీస్తామంటారు. ముందుగా ఎన్ని కావాలో మాట్లాడుకోవాలి, లేదంటే A to Z ఫొటోస్ తీసి మన చేతిలో పెట్టి మనీ డిమాండ్ చేస్తారు. ఇది మా ఎక్స్పీరియన్స్. నేను మనీ రిలేటెడ్ ఎందుకు మాట్లాడుతున్నానంటే బడ్జెట్ ప్లానింగ్ చేసుకుని వెళ్ళే వాళ్ళకి ఇది ఉపయోగంగా ఉంటుందని మాత్రమే. అయితే టెంపుల్కి వెళ్ళేవారు నర్మదా నదిలో వాటర్
మనం కనుక ముందుగా తీసుకువెళ్ళినట్లయితే అక్కడ శివుడి మీద డైరెక్ట్గా కానీ లేదా పైప్ లైన్ ద్వారా కానీ, అంటే మనకి రష్యన్ బట్ అనమాట, ద్వారా కానీ మనం ఆ శివుడి మీద పోసే అవకాశం మనకు ఉంటుంది. కాబట్టి అక్కడికి ఎంటీ బాటిల్స్ తీసుకువెళ్తే నర్మదా కావేరీ సంగం ప్రదేశంలో నీటిని తీసుకోవచ్చు అనమాట. బోటు వాళ్ళు అక్కడ ఆపుతారు. తర్వాత ఓంకారేశ్వర దర్శనం తర్వాత మమలేశ్వరిని దర్శించే దారిలోనే గోముఖ ఘాట్ ఉంటుంది. అక్కడ గోముఖంలోంచి నీరు వచ్చి శివుడిని అభిషేకిస్తూ ఉంటుంది. ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో ఎవ్వరికీ తెలియదట. అలానే జ్యోతిర్లింగాలపై చేసే అభిషేక జలాలు కూడా నర్మదా నదిలోనే కలుస్తాయట. అందుకే అవి అంత పవిత్రమైనదిగా చెబుతూ ఉంటారు. ఓంకారేశ్వరుడు రాత్రి సమయంలో అక్కడికి వచ్చి నిద్రిస్తారట. అందుకు గర్భగుడిలో పడకని ఏర్పాటు చేస్తారట. ఉదయానికి ఆ ప్రక్క కదిలినట్లు ఉంటుందట. ఈశ్వరుడు అక్కడికి ప్రతిరోజు వస్తారని చెప్తారు. ఈ దేవాలయం 5 అంతస్తుల్లో ఉంటుంది. పై అంతస్తులో ఓంకారేశ్వరుడు, 2వ అంతస్తులో మహాకాళేశ్వరుడు, 3వ అంతస్తులో సిద్ధనాథుడు, 4వ అంతస్తులో ముక్తేశ్వరుడు, అంటే నేను పైనుంచి కిందకి చెప్తున్నా. తర్వాత కింద ఇతర దేవతల విగ్రహాలు కూడా ఉంటాయి. అక్కడ మేనేజ్మెంట్ ప్రాపర్గా లేకపోవడం లేదా టెంపుల్ ద్వారం చిన్నదిగా ఉండడం వల్ల మనకి దర్శనానికి చాలా టైం పడుతుంది. మనం రిటర్న్ ట్రైన్ ఆర్ ఫ్లైట్ అదే రోజు బుక్ చేసుకొని దర్శనం అవ్వకపోతే వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా మాకు కనపడ్డారండి. కాబట్టి ప్రాపర్ ప్లానింగ్తో వెళ్ళడం ఎప్పుడు బెటర్. అక్కడికి ఓంకారేశ్వరాన్ని దర్శించే మార్గంలోనే ఒక గుహ ఉంటుందన్నమాట. మనం పైకి వెళ్తుంటే కొండ మీదకి అక్కడ ఆదిశంకరాచార్యుల గురువు గోవింద భగవత్పాదాచార్యుల వారిని అక్కడే కొలిచేవారట. మమలేశ్వరిని దర్శించాక ఆటో ద్వారా కూడా క్రిందికి వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువ నడక ఉంది కాబట్టి మొదటిసారి వెళ్ళేవారు వయసు, ఆరోగ్యం, సమయం దృష్టిలో పెట్టుకొని దర్శనం వెళ్ళడం బెటర్. అయితే నేను ఇక్కడ ఒక చిన్న విషయం నేను చెప్పాలనుకుంటున్నానండి. మనం పురాణ గాథానంగానే వింధ్య పర్వతం ఏమిటి, మాట్లాడటం ఏమిటి అని ఇప్పటి రోజుల్లో పిల్లలకి కొంచెం హాస్యాస్పదంగా అనిపిస్తుంది. కానీ మన ఈ పురాణ గాథ జరిగింది మనకి కృతయుగం అని మనం తెలుసుకోవాలండి. ఆ యుగంలో పర్వతాలకి మాట్లాడేవి, పక్షులు మాట్లాడేవి, జంతువులు మాట్లాడేవి. వాటికి ఆ కాల ధర్మం అది. మనం ఇప్పుడు కలియుగంలో ఉన్నాం. అది మనం అందుకని ఆ యుగ ధర్మాన్ని మనం తీసుకోవాలి ఇక్కడ అనమాట. అదొకటి. అహంకారం అన్నిటికీ నష్టకారి అనేది కూడా వింధ్య పర్వతం తెలుసుకుంది. నేను ఎక్కువ కథ అయితే నేను చెప్పలేకపోయాను, ఎందుకంటే వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఆ అహంకారం తగ్గడానికి ఇంకా చాలా ఉందన్నమాట ఆ కథ. అది అంతవరకే. అంటే పర్వతాలు మాట్లాడడం ఏంటి అంటారు కాబట్టి నేను చెప్పాను అన్నమాట, ఇది ఆ యుగ ధర్మం అని, అంతే. మొదటిసారి వెళ్ళేవారికి ఈ వీడియో ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాను. స్వస్తి.